మనం ఇప్పుడు ఫ్యాషన్ ఆభరణం వెళ్తే కీర్తి సురేష్ తల్లి మేనక ఇచ్చిన టెంపుల్ జ్యువెలరీని కీర్తి పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా రీస్టైల్ చేసి వేసుకుంటుంది. ఆమె చెప్పినట్లుగా మా అమ్మ ఆభరణాలు నేను మళ్ళీ వేసుకుంటే అది ఫ్యాషన్ కాదు, గౌరవం అని చెబుతుంది. శోభిత దూలపాక వివాహానికి ముందు జరిగే వేడుక సమయంలో శోభిత తన తల్లి తాతమ్మ గారి వారసత్వ ఆభరణాలు ధరించింది. వీటిలో సంప్రదాయ పచ్చడి హారం కాసుల పేర్లు ఉన్నాయి. ఆమె మాటల్లో మా అమ్మమ్మ ఈ ఆభరణాలు ధరించినప్పుడు నేను చిన్న పిల్లను, ఇప్పుడు అవే ఆభరణాలు నేను వేసుకున్నప్పుడు ఆమె నాకు మరీ గుర్తుకొచ్చింది. ఆమె చెబుతుంది, ఈ ఒక్క మాటతోనే ఆ ఆభరణం బంగారం కాదు, బంగారం లాంటి జ్ఞాపకం అని మనకు తెలిసిపోతుంది. ఎమోషనల్ బ్యాండేజ్ మీరా కపూర్ తన పెళ్లి రోజున ధరించిన చోకర్ సెట్ ను చాలా ఈవెంట్స్ లో రీస్టైల్ చేసి వాడుతుంది. దాన్ని ధరించిన ప్రతిసారి నా జీవితంలో అత్యంత ఆనందంగా జరిగే వివాహ క్షణం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పే మీరా కపూర్ ఆ చోకర్ ఒక నగ కాదు, ప్రేమ బంధం, ఆత్మవిశ్వాసం, ఆ మూడింటి పత్రిక. కుటుంబ వారసత్వం. అలియా తన వివాహ వేడుకల్లో పాత కాలపు పోల్కి నెక్లెస్ ధరించింది. ఆ పీస్ ఆమె తల్లి సోనీ రాజ్దాన్ కానుకగా ఇచ్చినది. ఇది కేవలం ఒక ఆభరణం కాదు, తన తల్లి ప్రేమకు ప్రతీక అని చెబుతుంది. ఆమె తర్వాత కూడా ఆ నెక్లెస్ ని రీస్టైల్ చేసి మనీష్ మల్హోత్రా ఈవెంట్ లో వాడింది. నిజంగా చాలా ఇదండి. ఎందుకంటే తల్లిని జ్ఞాపకం చేసుకోవడం, తల్లిని మించిన దైవం లేదు లోకంలో. చెప్పాలంటే తల్లే ముఖ్యం ప్రతి దానికి. అసలు మన ఈ యొక్క జననం అవుతుంది అన్నీ అంటే మనము తల్లిని మించిన దేవుడు. మనం వెళ్తాం గుడికి, కానీ ఎన్నో గుళ్ళు వెళ్ళిన తల్లి దర్శనం కాదు. తల్లి లాంటి మనిషి ఎవరు ఉండరు. తను 9 నెలలు మనం మోస్తుంది. ఆ మోసిన 9 నెలలు కూడా కడుపులో ఉన్న అబ్బాయి కానీ అమ్మాయిని కానీ ఏం కావద్దని ఆ పిండాన్ని అట్లాగా అంత ప్రేమ ఉన్న తల్లి. నిజంగా తల్లిని మించిన దైవం లేదు. కాబట్టి ఆ జ్ఞాపకంగా మీరు వేసుకున్న ఈ ఆభరణాలు కానీ అన్నీ మంచిదే. అట్లాగా జనాలకు కూడా ఈ మెసేజ్ను నేను పంపుతానని మీ ద్వారా వేడుకుంటున్నాను.